ధర్మ ఆధారిత జీవనం ఉండాలి, రాజకీయాలు ధర్మ ఆధారితంగా ఉండాలి. అందుకనే రాజదండం కన్నా బలమైనది ధర్మదండం అని చెప్పి మన శాస్త్రాల్లో పట్టాభిషేకం జరిగేటప్పుడు రాజుగారు ఒక మంత్రం చెప్తాడు. ఏమంటాడంటే, అదండ్యోసి అదండ్యోసి అదండ్యోసి, నన్ను ఎవడు కొట్టడు, నన్ను ఎవడు కొట్టడు, నన్ను ఎవడు కొట్టడని. అప్పుడు రాజగురువు వచ్చి దండం తీసుకుని నెత్తి మీద 3 సార్లు కొట్టి ధర్మం దండ్యోసి ధర్మదండ్యోసి ధర్మదండ్యోసి అని చెప్తాడు. కాబట్టి ధర్మము ఉండాలి, మతము రాజకీయాల్లో ఉండకూడదు. మతము రాజకీయాల్లో ఉంటే మైనారిటీ బుద్ధగింపు వస్తుంది. మతము రాజకీయాల్లో ఉన్నట్టయితే వాళ్ళెవరికో 4% మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మన రాజ్యాంగంలో వస్తుంది. కాబట్టి మతము రాజ్యాంగంలో ప్రవేశించకూడదు. మతము గనక రాజ్యాంగంలోకి మన పరిపాలనలోకి ప్రవేశిస్తే ఓట్ల రాజకీయాలు వస్తాయి. దీనివల్ల దేశానికి చాలా అపకారం జరుగుతుంది. దీనివల్ల ఒకసారి దేశ విభజన జరిగింది, మరొకసారి జరగకూడదు. కాబట్టి సార్ చెప్పినటువంటి విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మతము రాజకీయాలు నడవకూడదు, ధర్మము లేకుండా రాజకీయాలు నడవకూడదు. అదే ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, అది సార్ మీరు చెప్పొస్తున్నారు ప్లీజ్. అది సుధాకర్ చెప్పింది 100కి 100 రూపాయలు. ధర్మం ఆధారంగానే రాజకీయమే కాదు, అర్థశాస్త్రము నడవాలి. ధర్మ ఆధారంగానే సమాజము నడవాలి. అయితే ఆ ధర్మం ఏం చెప్తుంది అన్న దగ్గరే చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అక్కడే సమస్యస్తుంది. ధర్మం ఏం చెప్తుంది? వివేకానందుడు అమెరికా వెళ్ళి ఏం చెప్పాడంటే, అది కూడా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లో చెప్పాడు. నేను ఏ దేశం నుంచి వచ్చానంటే, మా పవిత్ర భారత భూమిలో మా ధర్మమే గొప్పది అని మేము అనము. అన్ని ధర్మాల్లోనూ సత్యం ఉందని నమ్మే ఒక గొప్ప దేశం నుంచి నేను వచ్చానని చెప్తాడు వివేకానందుడు. అది వివేకానందుడు గొప్పతనం. ఆదిశంకరుడు చెప్తారు, పెద్దలు చెప్పాలి, నేను పండితుని కాదు, క్షమించాలి తప్పుంటే, ముందుగానే అడుగుతున్నాను, డిస్క్లైమర్ ఇస్తున్నాను. సో ఏం చెప్పాడు ఆదిశంకరుడు? నదులన్నీ ఎన్ని మార్గాల్లో, ఎన్ని నదులు సముద్రంలో కలుస్తాయో సమస్త విశ్వాసాలు కూడా చివరకు ఆ భగవంతుల్లోని ఐక్యమవుతాయి అని చెప్పాడు. అంటే ఆత్మ పరమాత్మల ఐక్యత అద్వైతమైతే, వ్యక్తి సమాజాల ఐక్యతే శంకర తత్వం సమాజానికి అన్వయిస్తుంది. నేను ఈరోజు ఉదయం ఒక మాట్లాడాను, అది కూడా నాకు గుర్తున్నది, మళ్ళీ అది పొరపాటు ఉంటే సరిచేయాలి. ఒక కథ విష్ణు పురాణంలో చాలా ఏళ్ల క్రితం చదివినట్టు గుర్తు, సోర్స్ తప్పుంటే సరిచేయండి. ఒక బాటసారి అడవి ద్వారా వెళ్తుంటాడు, వర్షం పడుతుంటుంది. తలదాచుకోవడానికి అటు ఇటు చూస్తే చిన్న గది కనపడుతుంది. ఆ తలుపు తీసి అక్కడ నిద్రిస్తాడు. ఈలోగా 2వ బాటసారి అటువైపు వెళ్తాడు. అదే తలుపు తడితే మొదటి బాటసారి, ఇది ఒక్కరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు అని ఆహ్వానిస్తాడు. ఈలోగా 3వ బాటసారి అటువైపు వెళ్తాడు. తలుపు కొడితే వాళ్ళిద్దరు అంటారు, ఒకరైతే నిద్రపోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, మీరు కూడా రండి, ముగ్గురం నిలబడి తలదాచుకుందాం అంటారు. ఇది భారతీయ ధర్మం అంటే, ఇది విశాలమైన భారతీయ ధర్మం. సో అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నది నా గుర్తు, కరుణతో దయతో ప్రేమతో ఎవరు నన్ను సేవిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అర్జున అన్నారు. అందుకే ఇతర యోగీశ్వర కృష్ణ తత్ర ధనుర్ధారి అర్జున అని చెప్తారు. ఎందుకంటే యోగీశ్వరుడు అని సంబోధించడంలో ఉద్దేశం ఏంటంటే, నీవు కూడా ఇలా జీవించు. అందువల్ల ఒక విద్వేషరహితమైన సమాజ నిర్మాణాన్ని భారతీయ ధర్మం కోరుకుంటుంది. అందుకే భారతదేశం ఇన్ని రకాల భూకంపాలను కూడా తట్టుకొని భారతదేశం ఇలా నిలబడగలిగిందంటే దాని గొప్పతనం అది. అందువల్ల ఇలాంటి సార్వజనీనమైన సార్వత్రికమైన ధర్మాన్ని కనుక భారతదేశం అనుసరించినంత కాలం ఆ ధర్మాధారంగా రాజకీయం నడవాలి. ధర్మం ఏం చెప్పింది? ఈశా ఉపనిషత్తులో చెప్పినట్లు జల్లికట్టు తీర్పులో సుప్రీంకోర్టు ఉటంకిస్తుంది. ఈ చరాచర జగత్తులో ఏ జీవరాశికి మరో జీవరాశి పైన ఆధిపత్యం చెలాయించే అధికారమే లేదు అని చెప్తారు. అంటే మన ధర్మం ఏం చెప్తుంది? ఇంతకుముందు ఈ కార్యక్రమానికి ముందు నేను విన్నా, ధర్మం ఏం చెప్తుంది? ఈ దేశంలో మీకు ఈ దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు రోజుకు సగటున 375 రూపాయల ఆదాయం. ఇది నేను చెప్పింది కాదు,
దత్తాత్రేయ హోస్బోడే గారు చెప్పింది, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి. 22 కోట్ల మంది భారతీయులకు రోజుకు 375 రూపాయల లోపు ఆదాయం. గౌతమ్ అదానీ రోజు ఆదాయం 1600 కోట్లు. ఇది ధర్మం అంగీకరిస్తుందా అని నాకు ప్రశ్న. ఈ రకమైన అర్థశాస్త్రాన్ని ధర్మం అంగీకరిస్తుందా? ఈ అర్థశాస్త్రాన్ని ధర్మం నాకు తెలిసినంత వరకు హైందవ ధర్మము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించింది. సో అందువల్ల ధర్మం సమానత్వాన్ని కోరుకుంటుంది, ధర్మం సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. అందుకే అది ధర్మం అంటారు. దాని ధర్మం అనడానికి కారణం అది. విషయము స్పష్టం చేయదలుచుకున్నాను. సార్ వివేకానందుడి ప్రసంగం గురించి ప్రస్తావించారు. వివేకానందుడు ఉపయోగించిన పదము రిలీజియన్. రిలీజియన్ ఈజ్ మతము. దాని కరెక్ట్ అనువాదము మతము, ధర్మము కాదు. మన దేశంలో అన్ని సమస్యలకి కారణం ఏంటంటే రిలీజియన్ ని ధర్మంగా అనువాదం చేయటం వల్ల వచ్చింది. ఇందాక సార్ చెప్పినటువంటి విషయమే, రిలీజియన్ ఈజ్ మతము, నాట్ ధర్మం. ధర్మము అనేది వే ఆఫ్ లైఫ్, జీవన విధానమే ధర్మం. ఇది ఈ కన్ఫ్యూజన్ వల్ల మనకి సమస్య వస్తుంది. సార్ చెప్పినటువంటి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి తేడాలు, సామాజికమైన తేడాలు నిర్మూలిస్తామని చెప్పినటువంటి ఏ సిద్ధాంతం ఇంత మటుకు నిర్మూలించలేదు. ఆర్థికమైనటువంటి తేడాలను నిర్మూలిస్తామని చెప్పినటువంటి రష్యాలో కమ్యూనిస్టు పాలకులు వాళ్ళ అద్భుతమైనటువంటి విల్లాలు కట్టుకున్నారు, వాటిని డచ్చాలు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఆ కమ్యూనిజమే లేదు, ఆ పరిస్థితే లేదు. కాబట్టి ఈ ఆర్థిక అసమానతల నిర్మూలనకు సంబంధించి వాస్తవానికి హిందూ సమాజము చెప్పేది ఏంటంటే సమరూపత కాదు, మనం ఏకాత్మతను కోరుకుంటున్నాము. సమరూపత కాదని, అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకే రకంగా ఉండాలని కోరుకోవడం లేదు. వేరు ఆర్థిక స్థితిగతులు ఉండవచ్చు. నాకు నెలకి 1,00,000 రూపాయలు రావచ్చు, ఒకరికి నెలకి 10 లక్షలు రావచ్చును. కానీ మన అందరికీ ధర్మము ఒకటే ఉంటుంది. దీనిలో మనకున్నటువంటి వనరుల్లో మనం పైకి వెళ్ళేట్టుగా సామాజికంగా, ధార్మికంగా ఎలా ప్రయత్నించాలి అన్నది మనం చూడాలి. ఆర్థికమైనది ప్రొవైడ్ చేయవలసినటువంటి వాడు రాజు. దానికి రాజు బాధ్యత ఏంటంటే ప్రజలకు కావలసినది ఇవ్వగలగడం. యోగక్షేమం ఏదైతే ఉందో అది రాజు బాధ్యత. ఎందుకంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు, 10వ అధ్యాయంలో చెప్తారు, నరాణాంచ నరాధిప, నరులలో నరాధిపులలో నేనున్నాను. కాబట్టి రాజు ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ టు ప్రొవైడ్ ఫర్ ద పీపుల్. సో ఇది మనము ఆర్థికంగా అదానీ ఇంత సంపాదించాడు కాబట్టి అంటే అదానీ ముందు కిందకి దించేసేసి మనతో పాటు నెలకి 375 రూపాయలు రోజు మనం చేయలేము. కాబట్టి మిగతా వారి జీవన స్థితిగతుల్ని ఎలా ఉన్నతము చేయాలి, దానికి మన దగ్గర పాతకాలంలో సామాజిక వ్యవస్థ ఉండేది. దురదృష్టవశాత్తు అది చెదిరిపోయిన కారణంగా మనం ఈరోజు సమస్య అనుభవిస్తున్నాం. అది తిరిగి రాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లవాడు పుట్టాడు. పుట్టగానే ఆ మాయ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే వస్తుందో దాన్ని పట్టడానికి కుండ కావాలంటే కుమ్మరి కావాలి. ఆ తర్వాత బొడ్డుతాడు కోయాలంటే ఆ రోజుల్లో మెటల్ తో కోసేవాడు కాదు, వాడు కోసేది వాస్తవానికి ఒక షార్ప్ వెదురుతో కోసేవాడు. కాబట్టి మీకు మేదరి కావాలి. ఆ తరువాత మీకు కొత్త వస్త్రాలు కావాలి, కాబట్టి పద్మశాలి కావాలి, నేతగాడు కావాలి. ఆ తర్వాత పిల్లవాడికి పేరు పెట్టాలి, వాడి గ్రహ నక్షత్రాలు చూడాలి, కాబట్టి పంతులు గారు కావాలి. మనిషి చచ్చిపోయినప్పుడు పాడగట్టడానికి మేదరి కావాలి, ముఖాగ్ని తీసుకెళ్ళడానికి కుమ్మరి కావాలి, అదేవిధంగా మంత్రాలు చదవడానికి బ్రాహ్మణుడు కావాలి, తెల్ల వస్త్రం వేయడం కోసము మళ్ళీ నేతగాడు కావాలి. కాబట్టి మన సమాజం ఇలా ఉండేది. ఇప్పుడు ఆ సమాజం తిరిగి రాదు. కానీ ఆ రకమైన వ్యవస్థకు మనం వెళ్ళగలమా అన్నది మనము ఆలోచించాలి. అందరూ కలిసి జీవించగలిగేటటువంటి వ్యవస్థ. సార్ నోముల ప్రస్తావన తీసుకొచ్చారు. మనకు ఒక నోము ఉంది, దాని పేరు లక్షవర్తి నోము, కరెక్ట్ అనుకుంటాను. ఈ లక్షవర్తి నోములు ఏంటంటే ఒక 10 రకాల స్వీట్లు 10 కిలోల చొప్పున చేసేసి ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం అయిపోయే లోపల వాటిని ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు, ఉన్నవని తినేయాలి. దీని అర్థం ఏంటండి? కేవలం నేను బ్రాహ్మణుని మాత్రమే పిలిస్తే ఆ స్వీట్లు కథం కావు.
సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ఒరే నీ ఫ్రెండ్ని పిలుచుకురా, నీ మిత్రుని పిలుచుకురా, బంధువుల్ని పిలువు, మొత్తానికి సాయంత్రం చీకటి పడే లోపల ఒక్క స్వీట్ మిగలకూడదు, ఒక్క స్వీటు బయటకు వెళ్ళకూడదు. లక్షవర్తి నోము ఇది. ఇందులో మొగుడి యొక్క ఆరోగ్యము ఇంకొకటి ఏమీ లేదండి. దీనిలో మొత్తం వచ్చిన స్వీట్లు ఊరందరికీ పంచటము, నా ఇంటిలోకి రప్పించి పంచటం. కాబట్టి ఈ సొసైటీలోకి మనము తిరిగి వెళ్ళగలిగేటటువంటి ప్రయత్నం మనము చేయవలసిన అవసరం ఉంది. ఇందాక ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇందాక సార్ ఒక చాలా చక్కటి ప్రశ్న వేశారు, పురుషులకు ఏమన్నా నోములు ఉన్నాయా? ఈ ప్రశ్న స్వామి వివేకానందని అమెరికాలో అడిగారండి. అమెరికన్లు స్వామి వివేకానందని అడిగారు, ఏమండి మీ దేశంలో ఆడవాళ్ళకి మంచి మొగుడు కావాలని బోరెడు నోములు ఉన్నాయి, మగవాళ్ళకి నోములు ఎందుకు లేవు అని అడిగారు. 1892వ సంవత్సరంలో అడిగిన ప్రశ్న. స్వామి వివేకానంద ఏం జవాబు చెప్పారంటే, మా దేశంలో ప్రతి మహిళ లక్ష్మీ స్వరూపురాలు, పార్వతీ స్వరూపురాలు. There can be a bad man, but there can never be a bad woman in India. కాబట్టి మాకు మగవాళ్ళకి నోములు అవసరం లేదు అని చెప్పారు స్వామి వివేకానంద. నోములకు సంబంధించి మరో సమాధానం కూడా వచ్చింది. మీరు వారు ఇందాక చెప్పేటప్పుడు నేను అన్నది ఏమిటి, ఈ మతము అనేటటువంటిది అందరినీ సమానంగానే చూడాలి, కానీ అలా చూడనటువంటి పరిస్థితి రాజకీయాలలోకి వచ్చినప్పుడు ధర్మాన్ని కోల్పోవటమా, ధర్మ రక్షణ కోసం అందులోకి వెళ్లాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి కల్పించినప్పుడు ఏం చేయాలి? ఆ సమాధానము మరి రాకూడదనేది అందరూ చెప్పేటటువంటి మాట. ఎస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకు సార్ ఒక కథ కూడా చెప్పారు, ఏంటి ఒకరినైతే పడుకొని, ఇద్దరం అయితే కూర్చొని, ముగ్గురం అయితే నిలబడిపోతామని. కానీ మొదటి వాడు రాగానే మీ ఇద్దరిని వేసేసి నేనే దీన్ని తీసుకొని పోతా అన్నప్పుడు మనం మీరు చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బయట చూస్తే అట్లాంటి పరిస్థితులే కనబడుతున్నాయి సార్. దానికోసం మీ సమాధానం కావాలి సార్ మాకు. అలా ఒక తప్పు జరిగినప్పుడు దానికి పరిష్కారం మరో తప్పును సరిచేయడమే. అందువల్ల ఏ మతాన్ని ఎలా సరి చేయాలని అదే దానికి రాజ్యాంగమే పరిష్కారం. రాజ్యాంగం ఎక్కడ ఒక మతాన్ని బుజ్జగించమని ఎక్కడ చెప్పలేదు. చెప్పితే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అందువల్ల చేస్తున్నది అదే తప్పని అంటున్నాను కదా. రాజ్యాంగం మార్చాల్సింది ఎవరు? రాజకీయ నాయకులు. వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఇదే కావచ్చు. నేను మైనారిటీల బుజ్జగింపు నాకు తెలుసు, మీరు ఏమడుగుతున్నారు. ఇవాళ మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి. పాత బస్తీలో 511 కోట్ల కరెంటు దోపిడీ అని ఉంటుంది. వీడియో మీరు చూడండి. అందువల్ల నేను ఎప్పుడూ సమర్థించను, ఏ మతమైనా అది ఉన్మాదం కాకూడదు, ఏ మతమైనా విద్వేషమే కాకూడదు. మతమే రాజ్యానికి ఆ ప్రాతిపదికైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్ విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది? మీకు చిన్న ఏం చెప్పాడు, మొదటి రోజే ఢాకాలో చెప్పాడు, మీరందరూ ఉర్దూ నేర్చుకోవాలి, బెంగాలీ మర్చిపోవాలని చెప్పి. అందువల్ల కేవలం బెంగాలీ భాష సంస్కృతిని అతి భయంకరంగా హింసాయుతంగా అణచివేస్తే బంగ్లాదేశ్ విముక్తమోద్యమం నడిచింది. అందువల్ల భాష, మతము, మన దేశంలో విశ్వాసము చాలా బహువిధమైనది, వైవిధ్యమైనది. ఈ వైవిధ్యమైన ఆహార అలవాట్లు చూడండి. ఒకరి మాంసాహారం తింటారు, ఒకరు శాకాహారం తింటారు. కానీ ఏది మంచి ఆహారం అని ప్రజలకు చెప్తే నేను పూర్తి శాకాహారాన్ని, నేను మైనారిటీ, నేను ఈ దేశంలో మైనారిటీ ఆహార విషయం. అందువల్ల ఎవరి ఆహార అలవాట్లు వారు. సో అందువల్ల ఎవరి సంస్కృతి సంప్రదాయాలు వారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో మేనమామ తండ్రితో సమానం. పెళ్లి కూతుర్ని మంటపానికి మేనమామ తీసుకొస్తారు, కానీ ఆంధ్రలో మేనమామ పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు తెలుగు వాళ్ళే, ఇద్దరు హిందువులే. సాంప్రదాయంలో ఎంత తేడా ఉందో మీరే గమనించారు. అందువల్ల ఇంత వైవిధ్యభరితమైన దేశంలో సో ఏ ఆధిపత్యము మంచిది కాదని నా అభిప్రాయం. నాది ఇంకొక ప్రశ్న సార్. ఇంతకుముందు పరిపాలన అనేది మతం ఆధారంగా కాదు, ధర్మం ఆధారంగా జరగాలి, ధర్మం అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అయోధ్య నిర్మాణం ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, చాలా మంది స్వాగతిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎంతమంది స్వాగతిస్తున్నారు? అయితే ఈ అయోధ్య నిర్మాణం
ఉందని చెప్పేసి అందరూ మిగిలిన వాళ్ళు మూసుకు కూర్చోవాలా? సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా జరుగుతుంది కనుక దేని ఆధారంగా జరుగుతుంది అర్థం కావడం లేదా? సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా, ఇంకా వివాదం ఎక్కడి? ఇంకా దాన్ని ఎవరైనా వివాదం చేస్తే అంతకు మించిన తప్పింకోవచ్చు. కానీ రామ మందిర నిర్మాణ సందర్భంగా నా కోరిక ఏంటంటే, రామాయణంలో శ్రీరామచంద్రుడు ఏ సమున్నతమైన విలువలకు ప్రతీకగా నిలిచాడో ఆ విలువల గురించి కాస్తంతన ప్రచారం చేయండి. శ్రీరామచంద్రుడు ఏమిటి నిదర్శనం? తండ్రి కొడుకుల మధ్య ఉండే అనురాగానికి నిదర్శనం, భార్యాభర్తల మధ్య ఉండే అద్భుతమైన అనిర్వచనీయమైన అనుబంధానికి నిదర్శనం, అన్నదమ్ముల మధ్య ఉండే బంధానికి నిదర్శనం. ఆయన ఎంత గొప్పవాడంటే ప్రజలకు రాజుకు ఉండాల్సిన సంబంధానికి నిర్వచనం. శ్రీరామ్ ఇవాళ ఆధునిక సమాజంలో కొరబడుతున్న అనేక విలువలకు మర్యాద పురుషోత్తమంలో మనకు కనబడతాయి. మనం ఇది చెప్తున్నాం ఎక్కడన్నా? మనం ఇది కదా చెప్పాల్సింది. ప్రజలకు రాముని మార్గాన్ని నడిపించే పని చేయండి. సో రామునిలాగా భార్యను గౌరవించడం నేర్పుతాం, రామునిలాగా భార్యను ప్రేమించడం నేర్పుతాం, రామునిలాగా అన్నదమ్ములతో ప్రేమగా ఉండడం నేర్పుతాం. కోర్టులోకి ఆస్తుల కూడా కేసులు వేస్తుంది కాదు. రామునిలాగా తండ్రిని గౌరవించడం నేర్పుతాం. తండ్రి అయితే అప్పటి విలువలు ఇప్పుడు ఉంటాయా సార్ అని మీరు అనొచ్చు. కొంత మార్పు ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నంత కాలం సుధాకర్ గారు కూడా తెలుసు, మా ఇంటికి వచ్చేవారు, మా నాన్నతో విభేదించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు. ఒక దశ వచ్చాక నాన్న చెప్తే ఒక దశ వరకు ఇక ఆ దశ దాడిందంటే నవ్వుతూ కూర్చోవాలి. ఎందుకంటే నాన్న తప్పని అనేవాళ్ళు, వెనకాలపై అమ్మతో చెప్పాలి. కానీ నాన్న మాత్రం ఎదిరించేవాళ్ళు. అది గొప్పతనం. ఇప్పటికీ మా అన్నయ్య అమెరికాలో ఉంటాడు. మా అన్నయ్య గర్వంగా చెప్పుకుంటాడు, నా తమ్ముడు ఎంత పాపులర్ అయినా చివరకు నా మాట వింటాడని. వింటాడంటే ఆచరిస్తానని కాదు, వింటాను. ఎదురు చెప్పాడు. ఎందుకో దశదాత ఎదురు చెప్పాడు. అన్నయ్య అంటే చారేస్తానని పక్క చెబుతాడు. కానీ నువ్వెంత అనడం. అది అన్నదమ్ముల అనుబంధం అంటే, అది భార్యాభర్తల అనురాగం అంటే. అందువల్ల ఆ రకమైనటువంటి జీవితాన్ని గడపాలి. అది మనం ఈరోజు రామ మందిర నిర్మాణం మరికొద్ది రోజుల్లో జరుగుతోంది కనుక మనమందరము కంకణం కట్టుకొని ఒక్కరము కనీసం ఒక 10 ఇళ్లకు పోయి శ్రీరాముడు ఏ మహోన్నతమైన మానవీయ విలువలు ప్రతీక ఏమీ లేకుండా మనం నినాదాలు ఇచ్చే సరిపోదు. నినాదం ఇవ్వాలి, తప్పేం లేదు, నినాదం ఇవ్వద్దు కాదు. కానీ నినాదం కన్నా విధానం విలువైంది, నినాదం కన్నా మార్గం విలువైంది. అందువల్ల ఇంత ఉత్తేజంతో నినాదాలు ఇస్తున్నా. మీకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇంతకన్నా శతసహస్రాలే రకాల ఉత్తేజంతో వెళ్ళి 100 మంది ఇళ్ళకి చెప్తాం శ్రీరాముడి గొప్ప విలువలకు ప్రతీక. మీరు కూడా చేయండి. ఈ విలువల్ని మీరు వేరే మతస్థులను చెప్పచ్చు, వాళ్ళు అభ్యంతరం చెప్తారు. ఎవరు అభ్యంతరం చెప్తారు? ఈ విలువలు వద్దన్నట్టు ఎవరన్నా సమాజంలో ఉంటారా? అందువల్ల ఆ ప్రయత్నం చేస్తాం. యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. సార్ చెప్పినటువంటి విషయం నిజానికి మనందరికీ మార్గదర్శకం. ఎందుకంటే ముస్లిములు కూడా రాముని గొప్పతనాన్ని ప్రస్తుతించారు. రహీం ఖాన్ అనేటటువంటి కవి ఒక కవిత రాస్తాడు. ధూల ధరత నిజ శీష పర కహ రహీం కెహి కాజ్ అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఎందుకు ఆ ఏనుగు ఆ ధూళినంత తన నెత్తిన వేసుకుంటోంది పిచ్చి పిచ్చిగాను అని చెప్పి ప్రశ్నిస్తాడు కవి. ధూల ధరత నిజ శీష పర కహ రహీం కెహి కాజ్. కవి జవాబిస్తాడు, రహీం ఖాన్ జవాబిస్తాడు, జో రజ ముని పత్ని తరి అహల్యను తరింపజేసినటువంటి ధూళి ఏమన్నా ఇక్కడ ఉందా అని. జో రజ ముని పత్ని తరి తో ఢూండక గజరాజన్నాడు. మొహమ్మద్ ఇక్బాల్ ఎవరైతే మొట్టమొదట సారే జహా సే అచ్చా హిందోస్తా హమారా అని రాశాడు, అదే వ్యక్తి తరువాత चीनो अरब हमारा, हिंदुस्तान हमारा, मुस्लिम है हम, वतन ये सारा जहां हमारा, तमगों के साय में हम पलकर जवां हुए हैं, खंजर हलाल का है कौमी निशा हमारा అన్నాడు. ఆయన కూడా రాముడి గురించి ఏమన్నా తెలుసునండి? హై రాము కే వజూద్ పే హిందోస్తా కా నాజ్. ఈయన హిందుస్థాన్ యొక్క గౌరవం, రాముని యొక్క ఉనికితో హిందుస్థాన్కి గౌరవం వస్తుంది. రాము కే వజూద్ పే हिंदुस्तान का नाज अहले वतन कहते हैं इसको इमाम हिंद. ఆయనను భారతదేశపు ధర్మగురువుగా, ఇమాం అంటే ధర్మగురు, ఇమామ హింద్. తల్వార్ కా ధనీ థా, ఖడ్గ చాలనంలో మహావీరుడు, తల్వార్ కా ధనీ థా, షుజావత్ మే
ఫర్ద్ థా, రుజుమార్గంలో ఆయన ముందుండేవాడు. పాకీజగి మే జోష మొహబ్బత్ మే మర్ద్ థా. పాకీజగి అంటే పవిత్రత, జోష మొహబ్బత్ అంటే ప్రేమలో, పవిత్రతలో, పౌరుషంలో, రుజుమార్గంలో రాముడు దేవుడని మహమ్మద్ ఇక్బాల్ చెప్పాడు ఆయన. కాబట్టి సార్ చెప్పినటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజానికి అయోధ్య ఉద్యమం నడిపిస్తున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి చెప్తున్నటువంటి పదం ఒకటి ఉంది. అదేంటంటే ఇది రామ మందిరం మాత్రమే నిర్మాణం కావడం లేదు, ఇక్కడ రాష్ట్ర మందిరం నిర్మాణం అవుతుంది. రాష్ట్రం అంటే జాతి. ఈ జాతిలో రామునిలో ఉన్నటువంటి సుగుణాలు రావాలి, రామునిలో ఉన్నటువంటి గొప్పతనము ప్రతి వ్యక్తిలో రావడం కోసమే ఈ ప్రయత్నం జరగాలి అని చెప్పి అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు ప్రారంభ దశ నుంచి నిజమైన జాతీయవాదము, నిజమైన సెక్యులరిజము, నిజమైన దేశభక్తి దీని గురించి ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పినట్టుగా ఏవేవైతే మంచి గుణాలు రాముల్లో ఉన్నాయో అవి సర్వసాధారణ సముదాయంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రామరాజ్యం వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనందరం ఇక్కడ మనం కలిసినటువంటి రిఫ్లెక్షన్, ఈ సమావేశంలో కలిసిన మనందరం కూడాను ఈ పనిలో కటిబద్ధులము కావాలి. ఎందుకంటే అందరిలోనూ రాముడు ఉన్నాడు. రామతత్వాన్ని పెంపొందించాలి. ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో మెట్ల మీద ఒక బిచ్చగాడు కనిపించాడు. ఆ బిచ్చగాడు నన్ను చూసి తుజ్మే భీ రామ్ ముజ్మే భీ రామ్ అన్నాడు. నీలోనూ రాముడు ఉన్నాడు, నాలోనూ రాముడు ఉన్నాడు అని అంటే నేను కాస్త ఆగాను. బిచ్చగాడు ఏమిటయ్యా, ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, నీలో నాలో రాముడు ఉండడం ఏమిటి అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే అతను నాకు ఒక ఫార్ములా చెప్పాడు. ఫార్ములా ఏంటంటే నాము చతుర్గుణ పంచజుడి తాత దూన ఖరీదే అష్టభాగ సే జో బచే ఉసే రామ్ కహదే అన్నాడు. నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ అన్ని అక్షరాలు లెక్క తీసుకో. నా పేరు సుధాకర్ 4 అక్షరాలు, నాగేశ్వర్ గారి పేరు కూడా 4 అక్షరాలు. నాము చతుర్గుణ 4తో గుణకారం చేయండి. 4 × 4 16. పంచజుడి దానికి 5 కలపండి 21. తాత దూన ఖరీదే దాన్ని డబుల్ చేయండి 42. అష్టభాగసే 8తో భాగారం చేయి. 8తో భాగాహారం చేసినట్లయితే మిగిలేవి ఎన్ని? శేషము 2. ఆ 2 ఏమిటి? ఒక అక్షరము రా, ఒక అక్షరము మా. బిచ్చగాడు చెప్పినటువంటి రామతత్వం. కాబట్టి దీనిని సమాజంలోకి తీసుకువెళ్ళాలి. వారు చెప్పినటువంటి మాటలు మనందరికీ శిరోధార్యము, మనందరం కూడా దాన్ని పాటించేటటువంటి ప్రయత్నం నా అభిప్రాయం. ఆ పాటించడంలో నాకు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అంటే ఒక అయోధ్య రాముని గురించే కాకుండా మనం మధుర కృష్ణ జన్మభూమిలో కృష్ణయ్య గురించి, మన శివుని గురించి కూడా ఇల్లు తిరిగి వాళ్ళ గురించి 33,000 గురు అంటున్నారు గురువు గారు. వాటన్నిటి గురించి కూడా మనం చెప్తే బాగుంటుందేమో అనేది, సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. చరిత్ర కొంత మేరకు ప్రతీకాత్మకంగా ఈ అయోధ్య ఉద్యమాన్ని నడిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ చెప్పినటువంటి ప్రతిపాదన ఏంటంటే, ప్రతీకాత్మకంగా అయోధ్య, మధుర, కాశీ ఈ 3 మందిరాలను ఇవ్వండి. 33,000 మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తిరగతోడవలసినటువంటి అవసరం లేదు జాతికి. ఈ 3 ప్రతీకం. ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావండి. అడిగింది ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావు. రాముడు రామ్ మనోహర్ లోహియా చెప్పినటువంటి విషయం, సోషలిస్ట్ ఆయన, అంటే కమ్యూనిస్టు భావాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ఒక వ్యాసంలో చెప్తాడు. ఆయన బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది రామ్ మనోహర్ లోహియా తెలియకపోవచ్చు, సార్కు బాగా తెలుసు. రామ్ మనోహర్ లోహియా చెప్పింది ఏంటంటే, రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని వరకు భారతదేశాన్ని ఏకం చేశాడు. కృష్ణుడు తూర్పు నుంచి పడమరకి భారతదేశాన్ని ఏకం చేశాడు. శివుడు మొత్తం భారతదేశాన్ని కలిపాడు. రాముడి రాజ్యము అయోధ్యలో ఉంటుంది, జనక్పూర్ నేపాల్లో ఉంటుంది, ఆయన నందిగ్రామ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, దండకారణ్య దక్షిణ భారతదేశంలో ఉంటుంది, ఆ తర్వాత పంపా నది వచ్చేటప్పటికి కేరళలో ఉంటుంది, ఆ తర్వాత ఆయన దక్షిణానికి వెళ్తాడు. కాబట్టి రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని కలిపాడు. అందుకనే ఈ దేశంలో 3,700 గ్రామాలకు పైబడి రాముడి పేరుతో ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. కృష్ణుడు తూర్పు నుంచి పడమర కలిపాడు. కృష్ణుడు ఎక్కడి వాడు? ఆయన మధురకు చెందినటువంటి వాడు. ఆయన రాజ్యము ద్వారక,
గుజరాత్ లో ఉంది. అక్కడి నుంచి ఆయన నరకాసురుని వధించేందుకు ప్రాగ్జ్యోతిష్పూర్, నేటి అస్సాం, అక్కడికి వెళ్ళాడు. ఆయన మనవడిని అనిరుద్ధుడు అతని పేరు, అతన్ని కిడ్నాప్ చేసి బాణాసురుడు తన జైల్లో ఉంచుకుంటే తేజ్పూర్ ఆ ఊరి పేరు. ఆ తేజ్పూర్ లో నేను కొంతకాలం పనిచేశాను. అస్సాంలో నేను పనిచేసిన సమయంలో ఆ తేజ్పూర్ లో బంధిస్తే యుద్ధం చేయడానికి రెండోసారి వెళ్ళాడు. మూడవసారి అస్సాంలో చెప్పుకునే దాని ప్రకారము రుక్మిణిని తెచ్చుకోవడం కోసం వెళ్ళాడు. మనకి విదేహ అంటే మనకి విదర్భ ప్రాంతము, ఈ మధ్య నాగపూర్ అని మిగతా దేశం భావిస్తుంది. కానీ అస్సాంలో వాళ్ళు ఏమంటారంటే సీత అమ్మవారు మన రుక్మిణి అమ్మవారు మావారు అంటారు. దీనికి సాక్షిగా వాళ్ళు ఏం చెప్తారంటే, సరే చాలా సుదీర్ఘం అవుతుంది, వేరే విషయాలు దానికి అవసరం లేదు. కానీ చెప్పదలుచుకున్నది ఏంటంటే రాముడు కృష్ణుడు ఈ దేశాన్ని కలుపుతారు, దేశంలో ఏకాత్మతను తీసుకొస్తారు. అందుకని 2 దేవాలయాలు కావాలి. శివుడు ఎందుకంటే మొట్టమొదటిది సోమనాథుడు అయితే రెండవది సోమనాథుడు పక్కన ఉన్నటువంటి నాగేశ్వరం దారుకావని అని చెప్పలేదు, శ్రీశైలం దక్షిణానికి తీసుకొచ్చారు. మూడవది మళ్ళీ చెప్పినప్పుడు ఉజ్జయిన్యాం మహాకాళి అని, మూడవది మధ్యప్రదేశ్ తీసుకెళ్తే డాకిన్యాం భీమశంకరం ఇంకో వైపు తీసుకొచ్చి మొత్తము దేశాన్ని సూదితో కుట్టి ఏకం చేసిన కాబట్టి ఈ 3 దేవాలయాన్ని విముక్తం చేయడం అనేది ఒక జాతీయ బాధ్యత. మిగతా దేవాలయాల గురించి మనము ఇంకా అదే పని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా మంది విభేదించారు. సార్ మీరేమంటారు దీనిపైన 3 దేవాలయాల గురించి? ఆలస్య సన్నిహిత మోహన్ భగవతి వివాదాలకి ముంపు పనులు తర్వాత మహేశ్వరి అంటాడు. సో సార్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు 3 దేవాలయాలు త్వరగా మనకి ఇచ్చేస్తే? మోహన్ భగవత్ చెప్పాడు, ఇది ఎవరో చెప్పింది కాదు, సుధాకర్ చెప్పింది. మోహన్ భగవతే చెప్పాడు. ఇక ఈ రకంగా మనం ప్రతిదాన్ని చేయలేము. చరిత్రలో చాలా తప్పులు జరిగినమాట నిజం. హిస్టారికల్ రాంగ్స్ కు పరిష్కారం మళ్ళీ రాంగ్ కాదు. అంటే ఇప్పుడు జైన మతం ప్లేస్ లో కూడా చాలా ఆలయాలు వచ్చాయి, ఇలా రకరకాలు వస్తూనే ఉన్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు మనం వాటిని చరిత్రలో జరిగిన అన్యాయానికి దింపగా కూడా చూపెట్టచ్చు కదా. కానీ ఇప్పుడు గోల్కొండ లేదా మనం తీసేసామా దాన్ని? గోల్కొండ ఇప్పటికీ ఉంది కదా. గోల్కొండ కిలా కింద గోరి కొడతాం కొడక పాడబాడిన తెలంగాణ బిడ్డలు గోల్కొండ అలాగే ఉంచారు, మీరు గమనించండి. అందులో రాముడు వచ్చాడండి, రాముడు ఉన్నాడు. అందువల్ల అల్టిమేట్ గా మానవీయ విలువలు అన్నిటికన్నా గొప్పవి. ఇప్పుడు అందరిలోనూ రాముడు మూకదాడులు ఎదుర్కొంటాయి. నో మాబ్ లించింగ్ కదా, ఇక అవకాశం లేదు కదా. అందరిలో రాముడు ఉన్న తర్వాత ఆ తత్వం నిజంగానే వస్తే సమాజం ఇలా ఉండదు, సమాజం చాలా గొప్పగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ త్వరగా 3 దేవాలయాలు అంటే మిగిలిన 2 దేవాలయాలు కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి, చేద్దాం. జై శ్రీరామ్. ఇప్పుడు మరొక చిన్న అంటే ఇంతకుముందు మనం సిబ్బంది గురించి మాట్లాడుతూ ఉన్నాం, జ్యోతిష్యం గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత ఈ జ్యోతిష్యం గురించి ఒక మాట మాట్లాడుకున్న తర్వాత మనం పంపించేద్దాం సార్. ఓకే ఎస్ సార్. అయితే జ్యోతిష్యం శాస్త్రమా మూఢనమ్మకమా అని చెప్పేసి విపరీతమైనటువంటి చర్చ ఎప్పటి నుంచో జరుగుతుంది. అండ్ మీరు అనేక సార్లు డిబేట్స్ లో కూర్చొని వాయించారు, సాక్ష్యాలు. నేను ఎప్పుడు ఆ డిబేట్ లో పాల్గొనలేదు సార్. బంగారేశ్వర అయ్యో బంగారేశ్వర గారి గురించి చెప్తున్నాను. ఎందుకంటే సార్ చాలా సార్లు డిబేట్ లో కూర్చున్నారు, చాలా మందిని వాయించారు. అదే చాలా మంది దేశాలు కూడా వదిలి వెళ్ళిపోయారు అని కూడా అనుకుంటున్నారు, బయట మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఓన్లీ స్కైప్ లో మాత్రమే, లేకపోతే ఇప్పుడు జూమ్ లో మాత్రమే వస్తారు డిబేట్ లోకి. సో జ్యోతిష్యం మూఢనమ్మకమా? లాస్ట్ సార్ ఒక 10 నిమిషం. ఎస్ సార్, దీనిపైన మీ ఇద్దరు అభిప్రాయం కావాలి. శాస్త్రం జ్యోతిష్యం వేదాంగాల్లో ఒకటి.